హలో అండి. ఈ మధ్య నన్ను అందరూ ఒకటే అడుగుతున్నారనమాట. ఏంటంటే, "అక్క ఏంటి ఈ మధ్య లైవ్ తెగ చేసేస్తున్నావు? ఏంటి అన్నయ్య డ్యూటీ నుంచి వచ్చాక కూడా అన్నయ్యని కూడా కూర్చోపెట్టేస్తున్నావేంటి లైవ్‌లో" అని అడుగుతున్నారు. సో, దీనికి రీజన్ ఏంటంటే, మనం షార్ట్ వీడియోస్ ఎన్ని చేసినా వాచ్ టైమ్ అనేది కౌంట్ అవ్వదండి. అదే లైవ్ స్ట్రీమ్ చేశామనుకోండి మన వాచ్ టైం కౌంట్ అవుతుంది. అలానే లైవ్ స్ట్రీమ్ చేయడం వల్ల లాభం ఏంటంటే, మనం లైవ్ స్ట్రీమ్ చేసింది మళ్ళీ పబ్లిక్ చేసి అప్లోడ్ చేశామంటే ఇంకా చాలా వ్యూస్ వస్తాయి కదా! దాని వాచ్ టైం కూడా మనకి యాడ్ అవుతుందనమాట. అలానే ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా! దాని వాచ్ టైం కూడా యాడ్ అవుతుంది. షార్ట్ వీడియోస్ వల్ల కేవలం మన వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయి. అండ్ వీడియోస్ త్రూ మనకి సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. షార్ట్ వీడియోస్ ఎక్కువ పెట్టండి, ఎందుకంటే రీచ్ ఉంటుంది. అదే ఫుల్ వీడియో అయితే ఒకరోజు గ్యాప్ తీసుకుని ఒకరోజు పెట్టండి. ఎందుకంటే ఒకరోజు గ్యాప్ తీసుకోమంటున్నాను. ఫుల్ వీడియో చాలామందికి రీచ్ అవ్వాలంటే ఒకరోజు గ్యాప్ ఇవ్వండి. ఆ తర్వాత ఇంకో వీడియో అప్లోడ్ చేయండి. అలా ఉంటుంది. లైవ్ స్ట్రీమ్ అయితే మీరు ఎప్పుడైనా చేయవచ్చు. లైవ్ స్ట్రీమ్ వల్ల ఏమవుతుందంటే కొత్త వ్యూవర్స్ వస్తారనమాట. వాళ్ళకి మన ఛానల్ గురించి చెప్తే వాళ్ళకి ఇష్టం ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇలా మనం చాలామంది ఆడియన్స్ని అట్రాక్ట్ చేయొచ్చు. ఇంతకీ ఈ విషయం మీకు తెలుసా లేదా? నాకైతే ఈ విషయం ఈ మధ్యనే తెలిసింది. మీ అందరికి కూడా చెప్దామని ఈ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఇంతకీ నా వీడియో మీకు యూస్ఫుల్లా కాదా?